హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపక్ ఒక అమ్మాయిని తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు. ఇక తను ఇలా అంటుంది, పెళ్ళి కాకుండానే తల్లిని కాబోతున్నాను, నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు అని అనుకుంటూ ఉంటే దీపక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. అలా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు. అదే సమయంలో రూప, రాజు, మందారం వాళ్ళు కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇక డాక్టర్తో మాట్లాడిన తర్వాత రూప, రాజు వెళ్ళిపోతారు. మందారం మాత్రం అక్కడే ఉంటుంది. ఇక మెడిసిన్ కోసం అని డాక్టర్ని కలవడానికి మందారం లోపలికి వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో దీపక్ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి రిసెప్షన్లో కూర్చోబెడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి చెక్ చేయించుకో, నేను వెళ్ళి ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి అతను పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. డాక్టర్ని కలిసిన తర్వాత మందారం బయటికి వచ్చి దీపక్ గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చొని ఉంటుంది. ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. దీపక్ అడ్డుగా వచ్చి మందారాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మందారం కూడా దీపక్ని చూస్తూ ఉంటుంది. మరి మందారంకు దీపక్ గర్ల్ ఫ్రెండే అక్కడ కూర్చున్నది అని చెప్పేసి తెలిసిపోతుందా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము.